వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండలం మెట్టమగ్గూరు గ్రామంలో ఎలీ హోం ప్రార్థనా మందిరంలో పాస్టర్ గారాల అప్పలనాయుడు ఆధ్వర్యంలో సువార్త ర్యాలీ మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు యేసుక్రీస్తు దేవుని నామమునకు మహిమకరముగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ జాకబ్ ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మహిమను వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రభుకుమార్, పాస్టర్ యేసుపాదం, పెద్ద సంఖ్యలో దైవ సేవకులు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. ధనవంతుడికి లేని భాగ్యము, గొప్ప గొప్ప వారికి లేని భాగ్యము, ఏ అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా దేవుడు మనకిచ్చాడు. ప్రవక్త లేఖనాలు అర్థం చేసుకోవడం అనేది సామాన్యమైనది కాదండి. 25 రోజులకి లేదండి భాగ్యము. ఏ అర్హత ఉందని, ఏ యోగ్యత ఉందని దేవుడు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు. క్రిస్మస్ లో ఉన్న నీవు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరగాలంటే వారికి మన సువార్త ప్రకటిద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆరాధన మాత్రమే కాదు, లోకానికి సువార్త ప్రకటిద్దాం. ఆయన ఎందుకు వచ్చాడో లోకానికి చెప్తాం, ఆయన ఎందుకు చనిపోయాడో లోకానికి చెప్తాం, ఆయన ఎందుకు రక్తాన్ని కాల్చాడు లోకానికి చెప్తాం. నువ్వే మౌలిగా ఉంటే ఎవరు చెప్తారు? నువ్వే మౌలిగా ఉంటే దైవం ఎవరు చెప్తారు? అందరూ వాళ్ళ ప్రార్థనలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉన్నారు. ఎంతమంది ఈ విధంగా ఎందుకు మీ మధ్యలోకి వస్తున్నామంటే మేము పొందిన గొప్ప సంతోషము, గొప్ప ఆనందాన్ని మీతో పంచుకోవాలని, మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాము. ఈ క్రిస్మస్ పర్వదినాలలో మరి మీ గ్రామానికి ఒక సువార్త. ఏమిటా సువార్త అంటే, లోకరక్షకుడు నింగి, నేల, నీరు, అగ్ని, జలము ఈ పంచభూతాలను సృజించిన జీవాధిపతి అయినటువంటి దేవుడు మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు. ఆయన జననంలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, చివరకు ఏ పాపము చేయకుండానే నీ నా పాపాల కొరకు, అపరాధాల కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. పార్వతీపురం మన్యం జిల్లా